మార్కెట్‌ని ప్రభావితం చేసే అంశాల గురించి మనం చర్చించుకోబోతున్నాం. ముందుగా మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్‌లోకి స్వాగతం. ఇప్పుడే మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతూ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ 23. ఇది ఎంత తగ్గితే అంత మంచిదనమాట. ఇది సింపుల్‌గా చెప్పాలి అంటే గవర్నమెంట్ పెడుతున్న ఖర్చు, వాళ్ళకి వస్తున్న ఆదాయం, ఈ యొక్క రేషియో అనమాట. ఇది తగ్గాలి. సో ప్రీవియస్గా ఏంటంటే 6.7% ఉండేది, అది ఇప్పుడు 6.3 అనేది. నిర్మలా సీతారామన్ గారు ఏంటంటే మన కంట్రోల్లోనే ఉంది ఈ యొక్క ఎక్స్పెండిచర్ ఇదంతా కూడా అని చెప్పి. సో ఒకవేళ ఇది నేరోగా అవుతూ వస్తూ ఉందంటే మన యొక్క జీడిపి అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్ కాంటెక్స్ట్లో దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అదేవిధంగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ గారు ఏంటంటే వాళ్ళకు డ్రీమ్ ఉంది, ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలని చెప్పేసి. మనం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చూసుకున్నట్టయితే థైవాన్, చైనా అండ్ యునైటెడ్ స్టేట్ కంట్రీస్లో ఎక్కువగా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి ఇక్కడ చీప్ లేబర్ ఉంటుంది అండ్ చాలా తక్కువలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే అంత టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో గవర్నమెంట్ ఏంటంటే ప్రామిసెస్ చేస్తుంది 50% బేర్ చేస్తామని. బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్షన్ చేయటం అనేది జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీని వెనక ఇంకా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న క్యాపెక్స్ కానీ క్యాపిటల్ మొత్తం కూడా మ్యాచ్ అవ్వ. బట్ ఎనీహౌ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి బిడ్ అనేది వేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, ఆశాభావం వ్యక్తం. సో ఓవరాల్గా ఏంటంటే ఇండియాలో ప్రస్తుతం 28 నానోమీటర్ చిప్ అనేది డిజైన్ అనేది జరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి అగర్వాల్ గారిలో మేబీ సక్సెస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే వేదాంత డెట్ ఏదైతే ఉందో ఆ డెట్ని తగ్గించుకునే ప్రయత్నంలో పడింది. అగైన్ ఏంటంటే ఇక్కడ 400 మిలియన్ డెట్. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ VADLకి. ఇక్కడ ఏంటంటే ఒక రకంగా ఇండియా షుగర్ మిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే ఒక బ్యాడ్ లక్ అనుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వేరే కంట్రీస్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి మనం ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఎస్పెషల్లీ గ్లోబల్కి ఎక్కువగా షుగర్ సప్లై చేసేది బ్రెజిల్ టాప్లో ఉంటుంది, దాని తర్వాత ఇండియా ఉంటుంది. మనం మన కోటాని ఆల్రెడీ చేసేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రైసెస్ చాలా పీక్లో ఉన్నాయి. ఇప్పుడు కన్నా ఎక్స్పోర్ట్ చేయగలిగితే టన్నుకి దగ్గర 15,000 రూపాయల లాభం అనేది ఎక్స్ట్రాగా వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్ కాంటెక్స్ట్లో దీన్ని షుగర్ స్టాక్స్గా మనం ఏంటంటే నెగిటివ్గా అనుకోవచ్చు ఎక్స్పోర్ట్స్ విషయంలో. ఓకే. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఈరోజు మార్కెట్ అనేది చాలా డ్రాస్టికల్గా కిందకి రావడం అనేది చూసాం. అండ్ అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ రికవర్ అయింది. బట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, మార్నింగ్ ప్రీ మార్కెట్లో రిపోర్ట్ చేసుకున్నాం, చైనా CPI డేటా అనేది చాలా వీక్గా ఉందని చెప్పేసి. దాని తరువాత గ్లోబల్గా మనకి స్ట్రాంగ్ సెంటిమెంట్ ఎక్కడా కనిపించట్లేదు. ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో కొద్దిగా రెసిషన్ టాక్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం US మార్కెట్స్లో కూడా ఈ యొక్క రెసిషన్ అని చెప్పేసి అండ్ ఈ డెట్ సీలింగ్, దీనికి సంబంధించిన అంశాల మీద తర్జన భర్జన. ఓవరాల్గా ఎకనామికల్గా గ్లోబల్గా చూసుకున్నట్టయితే అంత స్ట్రాంగ్ పొజిషన్లో గ్లోబల్ అనేది లేదని చెప్పేసి మనకి ఇక్కడ. సో నెక్స్ట్ పవర్ ప్లాంట్స్ విషయానికి వస్తే ఇండియాకి ఏంటంటే చాలా పవర్ అనేది ఫ్యూచర్లో చాలా అవసరం అవుతుందని చెప్పేసి ICRA ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంది. సో డెఫినెట్గా మనం థర్మల్ ప్లాంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ యొక్క ప్రాజెక్ట్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పాజిటివ్ అని చెప్పి. సో అటువంటి స్టాక్స్కి డిమాండ్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం. మోరోవర్ మన హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్లో చాలా స్ట్రాంగ్ స్టెప్లో ముందుకెళ్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే టాప్ 7 సిటీస్లో హైదరాబాద్లో ఎక్కువగా సేల్స్ అనేవి జరిగినాయి అని ఒక డేటా. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టొబాకోలో అగైన్ ఏంటంటే టొబాకోకి సంబంధించిన సీన్స్ కానీ వస్తూ ఉంటాయి కదా మూవీస్లో. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అట్లీస్ట్ మనకి 30 సెకండ్స్ ఏది సినిమాకు ముందు కొన్ని చూపించాలని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే ఈ పొగ తాగటం వల్ల ఎక్కడెక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అట్లా కైండ్ ఆఫ్ యాడ్ అనేది వేయాలని చెప్పేసి ఇది. సో ఒక రకంగా టొబాకోకి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. ఓకే. ఇకపోతే ఇక్కడ కల్పతరువు పవర్ దాంట్లో ఏంటంటే 470 crores ఆఫ్ షేర్స్ అనేవి ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారు. సో ఇక ముందు కల్పతరువులో సంథింగ్ ఈజ్ కుకింగ్ అవుతుంది, అంటే సంథింగ్ అంటే ఏదో జరుగుతుంది అని మనం అనుకోవచ్చు.
కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ ఓవరాల్గా. ఓకే, ఎనీ హౌ ప్రమోటర్స్ జనరల్గా ఏంటంటే స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తారు, లేదంటే డైల్యూట్ చేస్తారు, ఇది బేస్డ్ ఆన్ ద సెబీ గైడ్ లైన్స్. బట్ వీళ్ళు 470 crores షేర్స్ అనేది ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి ప్లాన్. ఓకే, ఎనీ హౌ ఇట్ ఈస్ నెగిటివ్ టెంపరీ. దాని తర్వాత డిక్సన్ టెక్నాలజీస్ షేర్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉంది మార్నింగ్ అంతా కూడాను. ఓకే, టాప్ గెయినర్స్లో ఉంది. రీజన్ ఏంటంటే వీళ్ళు జయోమి ఇండియాతో పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఓవరాల్గా డిక్సన్ టెక్నాలజీస్కి ఇవి ఈరోజు మార్కెట్కి సంబంధించిన అంశాలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. టేక్ కేర్. థ్యాంక్